హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ ఆగస్ట్ మంత్లో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. మరి ఆగస్ట్ మంత్లో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటి అంటే ఆగస్టు ఫస్ట్న రిలీజ్ అవుతున్న మూవీ శివం బజే. అశ్విన్ బాబు నడుస్తున్న లేటెస్ట్ మూవీ శివం బజే. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ ట్రైలర్ సాంగ్స్ బాగున్నాయి అండ్ ఈ మూవీ ఆగస్టు ఫస్ట్న రిలీజ్ అయింది. ఎంతమంది ఈ మూవీ చూసారో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన అల్లు శిరీష్ నటిస్తున్న వడ్డీ మూవీ. ఇదొక రీమేక్ మూవీ. మరి ఈ మూవీ నుంచి ఇప్పటికే ట్రైలర్ టీజర్ రిలీజ్ అయింది. ఇది ఆల్రెడీ రీమేక్ మూవీ, చాలామంది చూసే ఉంటారు. అయినా సరే ఈ మూవీపై కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఆగస్టు 2న ఈ మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాడ్ మూవీ హీరో నటిస్తున్న ఐ మూవీ. ఇదొక ఫ్రెండ్షిప్ బేస్ మీద ఉండే మూవీ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చొచ్చు. అండ్ ఇప్పటికే సాంగ్స్, టీజర్ ట్రైలర్ మూవీపై ఇంట్రెస్ట్ కలిగించింది. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఈ మూవీ రిలీజ్ వచ్చేసరికి ఆగస్టు 15వ తారీఖు. ఇక నెక్స్ట్ ఒక 3 మూవీస్ ఉన్నాయి ఆగస్ట్ నెలలో. అంటే మెయిన్ ఆగస్టు 15వ తారీఖు మన విక్రమ్ నటిస్తున్న తంగలన్ మూవీ. ఈ మూవీపై భారీ హైప్ ఉంది ఫ్రెండ్స్. ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం జనాలు. ఇక నెక్స్ట్ డబుల్ ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్ వస్తున్న మూవీ. ఈ మూవీ కోసం కూడా చాలామంది ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. మూవీ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ ట్రైలర్ రాబోతుంది. ఆగస్టు 15th మూవీ రిలీజ్. ఇక మిస్టర్ బచ్చన్, మన రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీ కూడా ఆగస్టు మంత్లో రిలీజ్ అవుతుంది. అది కూడా ఒకే రోజు 3 సినిమాలు ఇండిపెండెన్స్ డేకి. 4 సినిమాలు ఆగస్టు నెలలో రిలీజ్ అవుతున్నాయి. ఇక మిస్టర్ బచ్చన్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక ఆగస్టు లాస్ట్ వీక్లో రిలీజ్ అవుతున్న మూవీ సరిపోదా శనివారం. ఆగస్టు 29th రిలీజ్ అవుతుంది. మరి ఈ ఆగస్టు 29th కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఆగస్టు మంత్లో రిలీజ్ అవుతున్న మూవీస్లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే తంగలన్ అండ్ డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ మూవీ కోసం అండ్ సరిపోదా శనివారం మూవీ కోసం వెయిటింగ్. మరి